చలి ఎక్కువైంది మావా. అవు మావా కోటరకు ఏమన్నా సంపాదించుకోవాలంగా. అవు మావా కరెక్టే. మామ చేనికి నీళ్ళు కట్టాలి, వచ్చారా మామ మీరు? బా ఈ చలికి నీళ్ళు కట్టి వచ్చాం మావా. ఎట్లబ్బా ఇప్పుడు చేనికి నీటి పెట్టాలి, మనుషులు లేరే. మీరు వస్తారని ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను. పదంపా మావా. చలి ముసలికి కానీ మనకేంది మావా, వయసు పదంపా. ఎంజాయ్ పండగ. దిగరు ఇదే చేను. మామ ఊర్లో చలి తక్కువ అనిపించింది, చేలోకి వచ్చాక ఎక్కువ అయింది. ఆ కోటర్ ఏదో ఎరి మూడేసుకొని ఇంకా నీళ్లు కట్టాం. ఏ కోటరు ఇచ్చి దెంకొని పోదామనే, ముందు నీళ్లు కట్టని తర్వాత ఇచ్చా. లేదులే మామ, కడతానులే మామ. నీళ్లు కట్టాకనే తర్వాత ఇచ్చా. సరేలే కడతానులే మామ. అయితే సరే పోరు దిగరి. అలసిపోయినాం కానీ మావా, చెడి మూడేసుకొని ఇంకా ఇంటికి పోదాం మావా. తీసుకో. బండి కనిపిస్తుంది కానీ మనిషి కనపడలేదు, ఎడికి పోయాడు మావా. మావా ఇట్రా ఇట్రా, ఇటు చూడు ఇట. ఏంది మామ తాగి పనుకున్నాడు. ఇంత మోసం చేస్తారని నేను కూడా అనుకోలే. ఇంత పని చేసి మనం చేసి మంచి తాగి పనుకున్నాడు. ఎత్తి దొనసలు వేసి పోదాపా. నన్ను నలుగురు ఎత్తుకొని నన్ను పాడల్లో వండబెట్టి ఊరికే ఏమున్నదక్కో ఏమున్నదక్కా ఏనా దిగాలు కూకున్నా నెత్తికిరుకుంటా. ఏందో చదవచ్చు, చేతిలో డబ్బులు లేదు, నీ దగ్గర లేవు, నా దగ్గర లేవు. మనీ నో మనీ. తాగనికి మందు లేదు. ఇంత పొద్దుగా ఏం తాగుడ్రా? ఏం చేయాలి? ఎవడన్నా 90 పంతే బాగుందిరా, చేతులు చేకొచ్చేస్తున్నారా. అటుకో మామని బండి ఉంది, బండి వేసుకో, బయటకైనా పోతా, ఎవరైనా దొరుకుతారేమో. ఇక్కడ ఉంది అసలైనది. దశగిరి అన్నా నీకు సిక్కింది లేనా, ఈరోజు పండగ చేసుకోగా. నాకు కావలసింది దీని దగ్గర ఉంది, అందుకో మూడంసులు. నా బండి ఎక్కడ పోయింది చూసా ఉన్నాను. ఆయన వేసుకొని పోయినాడు. పో ఎక్కడికి పోయా అన్న? చేనికి పోతా అన్నాడు, చేనికి పోయినాడు. అవునా అన్న? నా అన్న 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 ఉండునా. లెఫ్ట్ లెఫ్ట్. పెట్రోల్ ఒక్కరికే ఉంది. మా ఆయన చేను కాడికి బండి వేసుకొని పోయినాడు. నా చేను కాడ మీ నాయన బండి వేసుకోతే నీకెందుకు నా టెన్షన్? ఏం లేదులే, నా బండిలో కోటర్ ఉంది. అయితే ఆ కోటర్ చూస్తే మీ నాయన నీకు పెళ్లి చేస్తాడే. అయితే ఆ కోటర్ చూసే ముందు మాకు కాదు పెళ్లి చేసేది, మా నాయన కోటర్కి చేస్తాడు పెళ్లి. అయితే నాకు మూడంసులు ఇచ్చే తొలగపోతాడికి. సర్లే పోదాంపా, ఏం చేస్తాంగా. బండి ఆడంది, మా నాయన ఆడన్నట్టున్నాడు. అనుభవించు రాజా, అనుభవించు రాజా. నాయనా నేను తెచ్చుకునే మందంతా తాగి ఈడ పడుకునేవా నాయన నువ్వు? అట్లుంటది మనతో. నువ్వు మంచి మనిషి ఎవరా? నేను నాయన యువతలండా, నాయన నేను యువతలండా. యువతల ఇక్కడ చెప్పు నాయన. నువ్వు మంచి పని చేసినవరా, దేశం వల్ల తిరిగిన కోటర్ కోసం, నువ్వు బలోని పెట్టినా నా కోసం. రోజు అదే పని నాయన నీకు. ఏం చెప్తావు నాయన, నువ్వు ఉండగా నాకేమి కొదవా నాయన. ఏమి నాయన తొక్కలో ఈ అవతారం ఏమిటి, ఈ తాగుడేమిటి? ఏందిరా మూడంసులు వచ్చా అంటే కదరా నాకు. నాకు కొడక మూడంసులు. అబ్బా నాకు ఎవరు సిక్కేటట్టు లేరే, ఖర్చులకు లెక్కచ్చదనుకుంటే. ఎవరో ఇద్దరు బకరాలు బండి వేసుకొని వస్తున్నారు, సిక్కినారు. ఇంకా దారుణంగా గుద్దేశాడు డాడీ. మీ దగ్గర టికెట్ బుక్ చేశాడు. ఎవరయ్యా నువ్వు? నా బండి కింద పడినావు. లారీతో గుద్ది దెబ్బలు తగలవదురా, ఆడి తెచ్చినావురా నువ్వు. అన్న మా వాళ్ళ చాబతుకులు అంటే కొంచెం ఫాస్ట్ గా తగిలింది లేనా. బాధపడకు స్వామి, కొంచెం ఓర్చుకో. నీ అబ్బా కొద్దిగా ఓర్చుకోమంటున్నావు. ఇవేమన్నా పుట్టినప్పులా సావు దెబ్బలు? అబ్బా ఈ ఇరిగిన ఎముకలు కట్టుకోవడానికి 2 లక్షలైనా సరిపోవే. నీ అబ్బా తీరా ముందు డబ్బులు. ఓయమ్మా నా దగ్గర అంత డబ్బు లేదన్నా, మా వాన్ దగ్గర 100 రూపాయలు నువ్వు తీసుకొస్తాను. ఒరే ఇది అన్యాయం రా. ఆ 100 రూపాయలతో హాస్పిటల్ కాదురా,
అంగడికి వెళ్ళి పెవికి తెచ్చుకొని ఎముకలు అతికించుకోవాలరా. ప్లీజ్ అర్థం చేసుకున్నా మా అమ్మ దగ్గరికి వెళ్ళి డబ్బు తీసుకొస్తా. ఓరి నీ అమ్మ, ఏదో 4 డబ్బులు వచ్చాయనుకుంటే ఇటు సచ్చినట్టున్నాడే. ఈడంటికి నా జైలు పాలే. పరిగెత్తరో గిరిగో. అరే ఏమైందిరా నీకు ఈరోజు నా టైం ఇట్లా అయింది? అరే ఏమైందిరా నీకు? నా వాడు దొంగనా కొడుకున్నా ఎలా పరిగెత్తున్నారు చూడు. అరే నీకేమైందని నా గుండెకాయలు జారిపోయినాయి కదరా. ఏం లేదన్నా, వాడు డబ్బులు డిమాండ్ చేస్తుంటే పడిపోయిన ట్యాగ్ చేశాను. నెల తక్కువ కదవా, నీ పర్ఫార్మెన్స్ కి పైనుంచి పడాల్సిన వర్షం నా పంచులోంచి పడింది కదరా. ఏమండి నీ సంక్రాంతి పండుగ ఊరికి వెళ్ళొస్తానండి. పండక్కా? సరే అయితే పోయిరాపో. సరే నీ సంక్రాంతి పండుగ ఊరికి వెళ్ళొస్తాను, కొంచెం కుదుటగా ఉండు. సర్లేమ్మా, ఎక్కడ ఉన్నా ఇంటికాని నెట్టాలేమ్మా. ఒరే అమ్మ ఊరికి పోయింది పండక్కు. అమ్మ వచ్చేదాకా నేను కూడా పుణ్యక్షేత్రాలకు వచ్చాను, నువ్వు కూడా అమ్మల ఊరికి పోరా. సరేనైనా నువ్వు పోయి రాపో, నేను అమ్మాల ఊరికి పోయొచ్చా. మా అమ్మ ఊరికి పోయింది, మా ఆయన పుణ్యక్షేత్రాలకు పోయినాడు. ఇంకా నా లవర్ని పిలుచుకొచ్చుకొని ఈరోజు పండగే ఇంకా నాకు. గుడికి పోతానంటివి, ఈ గుడి వెనక నా స్వామి పనులు ఏంది నాయన? అది క్యాన్సల్ అయింది, మీ ఇద్దరు లేరని తోడు తెచ్చుకుని లేరా. నీ కథ ఏంది చెప్పు. నాకు ఊరికి పోబుద్ది కాలే, ఒక్కరిని ఉండాలని తోడు తెచ్చుకునే నాయన. Please subscribe Amazing Bros Creations.